ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మ భార్య కానీ భర్త కానీ భార్యకి శాడిజం ఉన్నా భర్తకి శాడిజం ఉన్నా ఆ ప్రయాణం ముందుకు సాగదు. అవునమ్మా. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎట్లమ్మా వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి? దాన్ని ఆ క్వాలిటీని అసలు తగ్గించగలుగుతామా? ఆ శాడిజం అనే ఆ క్వాలిటీని తెలుగులో దానికి ఉన్న పేరు తెలుసా అమ్మా? శాడిజానికి పైశాచిక ఆనందము. అంటే ఇతరులు బాధపడుతూ ఉంటే చూసి ఆనందించేటటువంటి లక్షణం. దాన్ని శాడిజం. దాన్ని ఎలా అంటారు? కొంతమందికి అంతే కదా, ఎవరైనా సరే బాధపడుతుంటే వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని ఒక సినిమా కూడా తీశారు. మరి అట్లాంటిది ఆ లక్షణం ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయగలం మనం? వాళ్ళకి మనస్తత్వం మారేటట్టుగా ఏదన్నా మానసికమైనటువంటి వైద్యం ఏమన్నా చేయించాలి. లేకపోతే పరిష్కారం ఉండదు. హోమియోపతిలో అయితే వాటికి మందులు కూడా ఉన్నాయి అంటారు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని పూర్తిగా మార్చగలుగుతున్నా లేకపోయినా కనీసం కొద్దిగా అన్నా వాళ్ళల్లో మార్పు వచ్చేట్టుగా చేసేది. అంతే తప్ప మామూలుగా అయితే ఉండరు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే, అది ఎక్కువ స్థాయి కాకుండా చిన్న స్థాయిలో కనుక ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా మనం ఆనందంగా ఉన్నట్టు ప్రకటించకుండా ఉంటే చాలు. ఏంటం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడానా? అదే కదా, అక్కడ కూడా చెప్పాలి. తను ఏదో కష్టపడుతున్నట్టు. ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి, భార్య శాడిజం ఉందనుకోండి, భర్త నేను ఆఫీస్లో ఇంత కష్టపడుతున్నాను, అంత కష్టం ఉన్నా లేకపోయినా చెబితే ఇంత కష్టపడుతున్నాడులే అని ఈవిడ ఆనందపడుతుంది. లేదా ఆవిడ ఆయన శాడిస్ట్ అనుకోండి, నేను ఏమిటండి నేను ఎప్పుడో మా పుట్టింట్లో ఎంత కష్టపడ్డానో, నేను అక్కడెక్కడ కష్టపడ్డానో, అత్తగారు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, పక్కంటి వాడు ఇట్లా, పక్కింటి ఆవిడ ఇట్లా అన్నారు అని చెప్పి తనకున్నటువంటివి ఏవో చిన్నగా ఉండకుండవా వాటిని కాస్త భూతద్దంలో చూపించి నేను కష్టపడుతున్నాను అని చెప్తే ఇది బాగానే కష్టపడుతోంది కదా అని చెప్పి ఆనందపడటం ఉంటుంది. ఇటువంటిది మనస్తత్వానికి చిన్న స్థాయి అయితే ఈ రకంగా చేయొచ్చు, కానీ పెద్దవైతే కష్టమమ్మా. ఈ రకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏం చేసేవారు అనడానికి మనకి భార్యాభర్తలే కాదమ్మా, లోకంలో ఎవరున్నా కష్టమే. అట్లా భార్యాభర్త అయితే ఎక్కువ కష్టం. సగర చక్రవర్తి తన కొడుకు అసమంజుడు ఇటువంటి ఆనందం పొందుతున్నాడని తెలిసి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఎట్లా? ప్రజలు వచ్చి చెప్పారు, మీ అబ్బాయి ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరినీ తీసుకెళ్ళి నీళ్లల్లో పడేసి సరయూ నదిలో వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటాడు. వాళ్ళు మునిగి చచ్చిపోయేదాకా పసిపిల్లలను అందులోనే ఉండనిచ్చేవట. అవంగానే అట్లా ఉండంగానే మరి ఒకళ్ళనో ఇద్దరు ఎంతమందిని చేశారో తెలియదు. దాంతో రాజుగారికి వచ్చి చెప్పేశారు. ఆ రోజుల్లో రాజుగారి కొడుకు తప్పు చేస్తే చెప్పకూడదు లాంటి పద్ధతులు ఏం లేవు, తప్పు ఎవరు చేసినా తప్పే. వెంటనే నగర బహిష్కారం చేసేసాడు. చక్రవర్తి తన తర్వాత సింహాసనం మీదకి రాదగినటువంటి వాడిని దూరం పంపించేశాడు. అంచేత అదొక పరిష్కారం ఉంది. అంత ఒక రకమైనటువంటి స్థాయికి వెడితే చిన్నవైతే ఇలా పరిష్కరించుకోవచ్చు, పెద్దవైతే అంతే. కానీ వీటి వల్ల అసలు కాపురాలే కూలిపోయే పద్ధతి, బంధాలు తెగిపోతాయి కదా. ఇప్పుడు కైక ఉంది రామాయణంలోనే. కైక తల్లి గురించి చెప్తారు. కైక ఎప్పుడైతే దశరథుడు నేను తట్టుకోలేకపోతున్నానని బతిమాలి కాళ్ళు పట్టుకున్న మాట వినలేదో, అప్పుడు ఆవిడ తల్లి గురించి మంత్రి ఒకడు చెప్తాడు, ఈవిడ తల్లి కూడా ఇట్లాంటిదే అని చెప్పి. ఆవిడ ఏం చేసిందిట, భర్తతో మాట్లాడుతూ ఆయనకేమో ఏదో ఒక ఋషి ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ జంతువుల భాష అర్థమయ్యేటటువంటి వరం ఇచ్చాడు. కైక తండ్రికి వరం ఇస్తే ఆయనేమో అర్థమవుతూ ఉండేది, ఎవరికి చెప్పకూడదు అవేం మాట్లాడుకున్నాయో బయటికి చెప్తే నీ తల ముక్కలేసి చచ్చిపోతావన్నాడు. ఓసారి ఏదో చీమలు, వీళ్ళు పడగదిలో ఉన్నప్పుడు 2 చీమలు మాట్లాడుకుంటూ ఉంటే నవ్వాటీన. ఈవిడ అడిగిందిట, ఎందుకు నవ్వావని. ఆ చీమల సంభాషణ విని, కాదు నువ్వు నన్ను చూసే నవ్వావా, చీమలు ఏమనుకుంటే నువ్వు నవ్వావో అది చెప్పు, లేకపోతే నేను ఊరుకోనందిట. లేదు చీమల సంభాషణే విని నేను నవ్వాను అన్నట్ట. అయితే ఏం మాట్లాడే చెప్పు, చెప్తే చచ్చిపోతాను అన్నట్ట. అయినా సరే చెప్పందిట. నేను చచ్చిపోతానంటే కూడా నువ్వు లెక్క లేకుండా మాట్లాడావు కదా అని ఆవిడని పంపించేసట, వదిలేసట.
విషయం చెప్పలేదా? చెప్పలేదు. ఆహా, తన ప్రాణం తను కాపాడుకున్నాడు. ఆ, ఆ. ఋషి మాట అబద్ధం ఎందుకు అవుతుంది? వాటి భాష నీకు అర్థమవుతుందని చెప్పింది నిజమైనప్పుడు వాటి మాటలు విని ఏం మాట్లాడాయి ఇతరులకి చెప్తే నీ తల బద్దలవుతుంది అన్నది కూడా నిజం అవుతుంది నిజమవుతుంది కదా. ఆ. అవుతుంది కదా. తను ప్రాణం పోగొట్టుకునే కన్నా ఇలాంటి మొండి దాన్ని, భర్త ప్రాణం అంటే లెక్కలేనటువంటి దాన్ని చంపలేదు, దూరంగా పంపించేశాడు. ఇలాంటి వాళ్ళు లేకపోతారా? ఉన్నారు. ఈ మనస్తత్వం ఉంటే వాళ్ళని ఎక్కడ మనం సరిగ్గా సర్దుకోవాలో తెలిసి సర్దాలి. ఇద్దరినీ కూడా ఇలాంటి దుర్గుణం ఉన్న వాళ్ళని దూరంగా పెట్టారు, చంపలేదండి. అర్థం చేసుకో. ప్రధానమైనటువంటి వాళ్ళని దూరంగా ఉంచితే వాళ్ళు మన నేడిపించేది ఉండదు. అంతే కదా. ఎలా కుదురుతుందమ్మా కొన్ని బంధాల్లో? కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కుదరకపోతే ఇప్పుడు కైకే ఉంది, మరి అటువంటి కోరిక కోరింది, కోరితే దానివల్ల నేను ఉండలేను బతకలేను అన్నాడు, అయినా పట్టించుకోలేదు. అన్నట్టే చనిపోయాడా లేదా దశరథుడు? అవును. దుష్టులైనటువంటి భార్యలు లేరు అని మనం చెప్పడానికి లేదు. ఎక్కువ మంది అధికారం ఉంది, పెత్తనం చేయొచ్చు, శారీరకంగా బలం ఉంది, ఈ ఇల్లు నాది, పరాయి ఇంటి నుంచి ఎక్కడొచ్చింది, నాది స్థానబలం ఎక్కువ, ఇన్ని కారణాల వల్ల మగవాళ్ళు ఆడవాళ్ళని బాధ పెట్టడం అన్నది ఉన్నది, లేదనడానికి లేదు. కానీ అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారనడానికి ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్పాను నేను. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు ఏం చేశారు అంటే, అటు కొడుకైన అసమంజుణ్ణైనా, ఇక్కడ ఆయనేమో తన భార్య అయినటువంటి ఆవిడ్ని కైక తల్లిని పంపించేశాడు కనుక ఆయన జీవించి ఉన్నాడు. ఈయన పంపించలేదు కనుక ఈయన ప్రాణం పోయిందిరా దశరథుడి. ఇక చండిక అని ఒక ఆవిడ ఉండేది. ఏంటమ్మా పురాణాల్లో కూడా ఇన్ని ఉదాహరణలు ఉన్నాయా? మరి ఉద్దాలకుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన భార్య ప్రతి దానికి కూడా యజ్ఞం అంటే తెడ్డం అనేది, ఇది ఇట్లా చెయ్యాలి అంటే చెయ్యదు, అంతే, అసలు వద్దంటే వద్దు. ఏదైనా సరే ఏం చెప్పు 180 డిగ్రీల దూరంగా ఇటు నుంచి ఇటు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా మాట్లాడటమే. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే పాప ఆయన గురువు ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఒక మార్గం చెప్పాడు. ఏమిటంటే, నువ్వేది కావాలనుకున్నావో దాన్ని వ్యతిరేకం చెప్పు అని. బాగుంది. కాకపోతే అది ఎంత గుర్తుండాలి కదా. ఇదిగో రేపు మా నాన్నగారి తద్దినం నేను చస్తే పెట్టను అన్నట్ట. ఏం పెట్టవా నువ్వు? తండ్రి తద్దినం పెట్టకపోతే ఎట్లా? పెట్టాలి అందుట. నువ్వు అంటున్నావు కానీ నాకైతే పెట్టాలని లేదు, పిండి వంటలు అవి చేయడానికి వీలు లేదని. ఏం చేయాలనుకుంటున్నాడు? అవన్నీ బ్రాహ్మణి పిలవని అవి ఇవి అని అన్నీ చేయనని చెప్పాడు. చేయాలనుకున్నవన్నీ అన్నీ చేద్దామంది. మొండితనంగా పట్టుదలగా శ్రద్ధగా చేసింది. అంతా అయ్యాక ఈ పిండాలు తీసుకెళ్ళి గోవుకు పెట్టు అన్నాడు. పొరపాటున గోవుకి పెట్టద్దు అనాలి కదా. ఇప్పటిదాకా బాగా జరిగింది సంతోషంగా, మర్చిపోయి గోవుకు పెట్టు అన్నాడు. అంటే వెళ్ళిపెట్టేసి నేను ఎందుకు పెట్టాలి, పెట్టనంత. జైమిని భారతంలో కనపడుతుంది కదా. చివరికి శపించాడు. ఆవిడ రాయి అయ్యింది. ఆ రాయి తర్వాత ఏదో అశ్వమేధ యాగానికి వచ్చినటువంటి గుర్రం అక్కడ దానికి రాచుకుంటే అది మళ్ళీ ప్రాణం వస్తుందని ఏదో చెప్పడం, వాళ్ళకి ఆ శక్తులు ఉండేవి కనుక. పాపం అప్పటిదాకా ఆయన శపించలేదు, ఇంత శక్తి ఉండి కూడా భరించాడు. అంచేత ఎవళ్ళకి ఎట్లా ప్రవర్తించాలి అన్నది, ఇదిగో మాట వినని వాళ్ళని ఎలా ప్రవర్తించాలో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఈ రెండు ఒకటిగా లేవు, గమనించారా? అవునవును. అంచేత వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఏ రకంగా చెయ్యాలి, మనం ఏదన్నా మన బిహేవియర్ మార్చినందువల్ల వాళ్ళకి ఏదన్నా వాళ్ళని మనకి అనుకూలంగా ఉండొచ్చా? కొన్ని సందర్భాల్లో బలహీనతలే బలాలు గనక ఆ బలహీనతనే మనం బాగా వాడుకోవచ్చా? ఇప్పుడు ఉద్దాలకుడు వాడుకున్నట్టు అలా వాడుకోవచ్చా? లేదా దూరంగా పెట్టాలా? పెట్టకపోతే చచ్చిపోయిన దశరథుడిలాగా చచ్చిపోవాలా? ఇవన్నీ ప్రతిదీ ఏది కూడా 2 ఒకే రకంగా ఉండవు గనక దాన్ని జాగ్రత్తగా చూసుకుని సందర్భాన్ని బట్టి తన మనస్తత్వం, ఎదుటి వాళ్ళ మనస్తత్వం, ఈ రెండింటినీ బాగా అధ్యయనం చేసి దానికి మధ్య మార్గం ఒకటి కనుక్కోవాలి. ఏం చేయాలని దాని మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ ఒకటి కాదు, ఇన్ని రకాలుగా ఉన్నాయి. అనుసరించిన వాళ్ళు ఎంత ఉన్నారో ఎదిరించిన వాళ్ళు అంతున్నారు, బెదిరించిన వాళ్ళు ఉన్నారు. పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళటమే. పరిస్థితిని బట్టి వెళ్ళాలి. ఏంటమ్మా? నమస్తే.